ఏంటి డబల్ చేయట్లేదు? మీరు ఎవరు చేయట్లేదు ఏంటి నేను చెప్పినట్లు? రైట్. ఎందుకంటే నేను వాల్యూమ్ పెంచలేదు, చాలా లో వాయిస్ లో నేను మీకు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ టైం నేను రైట్ హ్యాండ్ రైజ్ చేయమనగానే చాలా చక్కగా మీరందరూ కూడా ఆ కాషన్ మీరు విని రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ టైం నేను నా వాయిస్ ని తగ్గించేశా. తగ్గించిన తర్వాత నేను చెప్పింది మీకు వినపడలేదు, అర్థం కాలేదు కాబట్టి మీరు రెస్పాండ్ కాలేకపోయారు. సో మనం ఒక బెస్ట్ ట్రైనర్ గా ఉండాల్సి వచ్చినప్పుడు మనకు ఉండాల్సిన మంచి లక్షణం ఏంటంటే ఆడియబుల్ గా ఉండాలి మన వాయిస్ అనేది. ఇప్పుడు నేను మాట్లాడేది వినపడుతుందండి? వినపడితే మీరు రియాక్షన్స్ లో హ్యాండ్ రేస్ చేయండి. ఓకే. సో మనం ఒక ట్రైనర్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఒక స్పీకర్ అవ్వాలి. స్పీకర్ నుండి మనం అప్గ్రేడ్ అయితే ట్రైనర్ అవుతాం. సో స్పీకర్కి ఉండాల్సిన లక్షణాల్లో స్పీకర్ గా జనరల్ గా మనం ఏ బిజినెస్ అయినా ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా మనకి వాయిస్ అనేది చాలా అవసరం ట్రైనర్ గా. సో ఆ దేవుడిచ్చినటువంటి వరాన్ని మనం ఉపయోగించుకుని ఒక బెస్ట్ ట్రైనర్ గా మనం మారాలి. ఆ విధంగా మారాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సినటువంటి లక్షణం అందరితో మనకు వినపడేలాగా మాట్లాడడం. మనం మైక్ లేకపోయినా మైక్ ఉన్నా ఆడియన్స్ అందరికి వినపడేలాగా ప్రయత్నం అనేది చేయాలి. సో ఆ ప్రయత్నంలో మనం మనకు ఉన్నటువంటి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ సరిగా వర్క్ చేస్తుందా లేదా అనేది బిఫోర్ ట్రైనింగే మనం దాన్ని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు ఆ విధంగా చెక్ చేసుకుని మన వాయిస్ ని మాడ్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఐసీయూలో ఉన్నటువంటి ఒక పేషెంట్ దగ్గర ఈసీజీ ఒకటి గ్రాఫ్ అనేది మనకి హార్ట్ బీటింగ్ అనేది అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఆ హార్ట్ బీటింగ్ మనకి చూపించేటప్పుడు ఆ గ్రాఫ్ కనుక ప్లెయిన్ గా ఒక లైన్ లాగా ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? ఎవరు? బాగున్నట్టండి. హార్ట్ డెడ్ అని. బాగున్నట్టే. హార్ట్ చనిపోయినట్టు బీట్ సార్. లేనట్టు సార్. చనిపోయినట్టు. చనిపోయినట్టు. ఈసీజీలో గ్రాఫ్ ఇలా లేకుండా ఇలా ప్లెయిన్ గా ఉంది అంటే వాళ్ళకి ప్రాణం లేనట్టు. సో మనం ఒక బెస్ట్ ట్రైనర్ గా ఉండాలి అంటే మన వాయిస్ అనేది ఆ పిచ్ అనేది ఈ విధంగా అప్ అండ్ డౌన్ లో ఉండాలి. కానీ ఇలా ఉందనుకోండి మన వాయిస్ కి కూడా ప్రాణం లేనట్టే. సో బెస్ట్ స్పీకర్ గా లేదా బెస్ట్ ట్రైనర్ అవ్వాలి అంటే వాయిస్ అనేది చాలా ముఖ్యం. సో ఫస్ట్ మన వాల్యూమ్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవడం, ఆ పిచ్ ఎలా ఉందనేది చూసుకోవాలి. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎక్కడ గట్టిగా మాట్లాడాలి, ఎక్కడ నెమ్మదిగా మాట్లాడాలి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని మాట్లాడడం అనేది మనం ఒక ట్రైనర్ గా మనకున్నటువంటి ముఖ్య లక్షణం. మరి అదే విధంగా మీరు బైక్ కానీ కార్ కానీ బాగా హై స్పీడ్ లో వెళ్ళారనుకోండి, ఓవర్ స్పీడ్ లో ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవుతాయి సార్. యాక్సిడెంట్స్ అవుతాయి. మరి మనం మాట్లాడేటప్పుడు కూడా యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండాలంటే జాగ్రత్తగా మాట్లాడాలి. స్పీడ్ గా మాట్లాడకూడదు. స్పీడ్ గా మాట్లాడకూడదు, దాన్నే పేస్ అంటాం. సో ఫస్ట్ వాల్యూమ్ అనేది బాగుండాలి, నెక్స్ట్ పిచ్ అనేది బాగుండాలి, ఆ తర్వాత పేస్ అనేది నార్మల్ గా ఉండాలి. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఒక్క నిమిషంలో టకటక గడగడ గడగడ మాటలు వచ్చేస్తా ఉంటాయి. మనం ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు వాటిని మన చెవి దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి మన మైండ్ రిసీవ్ చేసుకోవాలి. ఆ గ్యాప్ ఇవ్వకుండా ఎదుటి వ్యక్తి మాట్లాడేశాడు అనుకోండి, మనకు అర్థం కాదు. ఈ విధంగా పేస్ ని మనం చాలా చక్కగా మెయింటైన్ చేయటం అంటే ఒక మినిట్ లో ఎన్ని పదాలు మాట్లాడాలో అన్ని పదాలు మాట్లాడడం అనేది మనం చేయాలి. అంతేకాకుండా మనం మాట్లాడేటువంటి మాటలు ఆ మధ్య మధ్యలో పాజ్ కూడా ఇవ్వాలి, అంటే ఒక గ్యాప్ అనేది ఇవ్వాలన్నమాట. మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి నిమిషం పాటు కూడా ఆయన ఆపిన సందర్భాలు ఉంటాయి. నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనే ఆడియన్స్ అందరూ కూడా ఎలర్ట్ అయిపోయి వింటా ఉంటారు. సో మనం ఎప్పుడైతే వాల్యూమ్ ని మనం సరిగా మెయింటైన్ చేస్తూ పిచ్ మనం ఎక్కడ హై పిచ్ ఎక్కడ లో పిచ్ వాడాలి,
ఎక్కడ స్పీడ్గా చెప్పాలి, ఎక్కడ స్లోగా చెప్పాలి, ఎక్కడ ఆపాలి, ఇవన్నీ తెలిస్తే చాలా బాగుంటుంది. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, మన ఇంట్లో చేసినటువంటి కర్రీని అక్కడ ఇస్తారు. కానీ దానిపైన వేసినటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమంటారండి? డెకరేషన్ అంటారు సార్. గార్నిష్ డిషెస్ మీద గార్నిష్ అంట. గార్నిష్ చేసింది ఏమవుతుందంటే దానికి యాడ్ ఆన్ అవుతుంది. ఫ్లేవర్ లో ఏం చేంజ్ రాదు, కానీ ఆ కనపడేటటువంటి దీనిలో మనకి మంచి మార్పు ఇది కనపడి మనకి తినడానికి చాలా ఇదిగా చక్కగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో మనం మాట్లాడేటటువంటి స్పీచ్ కూడా ఆ విధంగా గార్నిష్ చేసినట్టుగా అందంగా ఉండాలంటే ఇవన్నీ కూడా మనకు అవసరం. దీంతో పాటు మన టోన్ కూడా క్వాలిటీ ఉండాలి. ఆ టోన్ క్వాలిటీ ఉండటం కోసం మనం కొన్ని టిప్స్ కూడా మనం పాటిస్తూ ఉండాలి. ఈ వోకల్ కార్డ్ చక్కగా ఉండాలి, నాస్ట్రిల్స్ చక్కగా ఉండాలి. దానికోసం మనం ప్రతిరోజు వాటికి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ లాంటివి కూడా మనం చేస్తూ ఉండాలి. అంటే ఒక స్ట్రా తీసుకుని స్ట్రాని ఊదుతూ ఉండాలి. తర్వాత మనం ఓలాగా లిప్స్ ని పెట్టి గాలి బయటకు వదులుతూ ఉండాలి. ఇట్లాంటివన్నీ మనకి వోకల్ ఎక్సర్సైజ్ అన్నమాట. వీటి వలన మన వాయిస్ స్మూత్ గా స్వీట్ గా వినడానికి ఒక చక్కగా వినసొంపుగా ఉంటుంది. వీటితో పాటు ఇవన్నీ కూడా కలిస్తే దానినే మనం ఈ రోజు టైటిల్ ఏదైతే ఉందో అది ఏంటి, ఈరోజు సెషన్ పేరు ఏంటండి? వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్. మన వాయిస్ ని ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడాలి. ఒక సాడ్ మూమెంట్ ఉంది, మనం ఏదైనా ఒక అట్లాంటి సాడ్ మూమెంట్ ఉన్నప్పుడు మనం చాలా లో వాయిస్ లో మాట్లాడాలి. కొంతమంది ఎక్కడైనా చనిపోతే అక్కడికి వెళ్ళి పక్క నవ్వేయటం, గట్టిగా మాట్లాడేయటం చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా కొట్టాలనిపిస్తుంది. సేమ్ డైలాగులు కానీ వాయిస్ పెంచి మాట్లాడడం వల్ల, నవ్వుతూ మాట్లాడడం వల్ల అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా కోపం వస్తుంది. సో ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి ఆ విధంగా మాట్లాడాలి. ఈ రోజు మన ఐఎన్పి సార్ విషెస్ చెప్పాలనుకోండి, చాలా హుషారుగా, సంతోషంగా, ఆనందంగా తెలియజేయాలి. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. తర్వాత ఒక క్రౌడ్ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి. చాలా మంది ఒక స్పీకర్ రాగానే మాట్లాడుతూ ఉంటే మైక్ మీద కొట్టేయటమో లేదా ఆగండి 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 అరవమాకండి అని చెప్తా ఉంటారు. కానీ బెస్ట్ ట్రైనర్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే మనం మన నోట్లో నుండి మాట బయటికి రాగానే ఆడియన్స్ అందరూ కూడా అలర్ట్ అయిపోవాలి. అంటే అంత వాయిస్ లో కమాండ్ ఉండాలి. గట్టిగా అరవటం కాదు, మన మాటకి ఆ పవర్ అనేది ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి. వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి ఊత పదాలు వస్తూ ఉంటాయి. ఒకళ్ళకి సో 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 అంటా ఉంటారు, లేకపోతే ఇంకేదో అంటా ఉంటారు, మధ్యలో ఇట్లా అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మన వాయిస్ లో ఉన్నటువంటి అందాన్ని తగ్గించేస్తాయి అన్నమాట. సో వాయిస్ మాడ్యులేషన్ లో నేను పైన చెప్పినటువంటి వాల్యూము, పిచ్, పేస్, పాజ్ ఇవి కాకుండా ఈ మధ్యలో బ్రేక్స్ అనేవి అని కానీ అని కానీ ఇట్లాంటి సౌండ్స్ అనేవి చేయటం కూడా తగ్గించుకోవాలి. ఒకేసారి ఏది కూడా రాదు, మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మాట్లాడేటటువంటి దాన్ని ఒక రికార్డ్ చేసి ఆ రికార్డ్ని మనం ఆడియో చాలా 3-4 సార్లు వింటూ ఉంటే ఎక్కడ ఏం పొరపాటు చేసామని తెలుస్తుంది. తర్వాత బెస్ట్ ట్రైనర్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే మనం పొగడ్తల కన్నా కూడా విమర్శల్ని చక్కగా పాజిటివ్గా మనం తీసుకోవాలి. మన మీద విమర్శ చేసినటువంటి సద్విమర్శ అయితే కనుక మనం దాన్ని జాగ్రత్తగా అడాప్ట్ చేసుకోవాల్సిన ఇది అనేది ఉంటుంది. ఏదో రాయిగా వేద్దాంలే అనుకున్నాయి వదిలేసేయండి. మనది చేసినటువంటి ఆ కామెంట్ అనేది పాజిటివ్ అయితే కనుక మనలో చేంజ్ కోసం మనం చూసుకోవాలి. సో మనం ఒక ట్రైనర్ గా మనం ఒక సెషన్ తీసుకున్న తర్వాత ఆడియన్స్ లోనో లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎలా చెప్పాను ఏంటి, ఆ సెషన్ ఎలా ఉంది అనేది ఒకసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటే దాన్ని బట్టి మనం ఎక్కడెక్కడ చేంజ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. మనం మీకు ఈ టీటీడబ్ల్యూఎస్ స్టార్ట్ అవ్వగానే మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, నవరసాలు. ఏంటి నవరసాలు అంటే ఏంటండి, ఏం చేశారు అసైన్మెంట్ లో?
ఆ అంటే హాస్యం. కోపం, బిభత్సం. ఓకే, ఫేస్ ఫీలింగ్స్ లో రౌద్రం. మీరు అవన్నీ కూడా చూపించారు. అంటే మన కళ్ళతో చూస్తూ ఉంటే మీ ఎక్స్ప్రెషన్స్ లో నవరసాలు కనపడి, మరి మనం కళ్ళు మూసేసినా కూడా నవరసాలు మనకు వినపాలి. అంటే సందేహంగా చెప్పడం, కోపాన్ని కోపంగా చెప్పడం, బాధని బాధగా చెప్పడం. ఈ విధంగా చేస్తే మీరు కళ్ళు మూసుకున్నా కూడా మీరు మాట్లాడేటటువంటి మాటలు ఎదుటి వ్యక్తికి నవరసాల్ని కురిపించాలన్నమాట. మన వాయిస్ అనేది ఆ విధంగా బాగా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో దీనికోసం మనం రోజు చక్కగా మంచినీళ్ళు తాగటం, కుదిరితే గోరువెచ్చటి నీళ్ళు అనేది చేయాలి. మరి సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మీకు ముందే తెలిస్తే ఒక 10 or 15 minutes ముందు నుంచి మనం వాటర్ తీసుకుని ఉంటే ఈ పార్ట్ అంతా కూడా మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట. మనకి ఏదైనా ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఒక గాయం అయింది, ఆ గాయంకి మనం ఏం చేస్తే తగ్గుతుంది? ఆయింట్మెంట్ ఏదైనా రాస్తాం. మరి అదే విధంగా ఒక్కొక్కసారి మన లోపల కూడా రప్చర్ అవుతూ ఉంటుంది. మన వోకల్ కార్డ్ కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. మరి అలాంటప్పుడు లోపల ఏం రాయాలి? వాటర్. వాటర్ తో పాటు టీ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అనమాట. ఇన్ఫెక్షన్ కి తేనె తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. చక్కగా తేనె ఆ గొంతు అంచుల గుండా వెళ్తా ఉంటే, గోడల గుండా మనకి నెమ్మదిగా హీల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి విషయాలు. మరి దీంతో పాటుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి బాగా తీసుకోవాలి. బాగా డీప్ బ్రీత్ తీసుకోవడం, వదలటం, ఇవన్నీ చేయాలి. తర్వాత మన లిప్స్ కదపటం అనేది అన్నాను. మంచి మంచి స్పీకర్స్ మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేయటం. ఎప్పుడు కూడా మనం ఒక ట్రైనర్ గా ఉన్నాం అంటే ప్రతిదీ గమనిస్తూ ఉండాలి. మనం కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరుచున్నా, బయటకి ఎక్కడికన్నా వెళ్ళినా మన అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి బాగా ఉండాలి. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా నడుస్తున్నారు, ఎవరు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగిస్తున్నారు, ఎవరు చక్కగా చెప్తున్నారు, ఎలాంటి ప్రజెంటేషన్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం ఒక ట్రైనర్గా ఒక చక్కటి వాయిస్ మాడ్యులేషన్ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని ఆకర్షిస్తాం. మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. మిగతా వాళ్ళతో పోలిస్తే మన సెషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా తెలుగు మాట్లాడే ఒత్తులు, పొల్లులు, విసర్గలు ఇవన్నీ ఉంటా ఉంటాయి. ఆ విధంగా ఉన్నప్పుడు ఎక్కడ ఒత్తి పలకాలి, ఒత్తు లేని చోట ఒత్తి పలకకూడదు, ఉన్న చోట మాత్రం ఒత్తుగా పలకాలి. అదేవిధంగా ఆశ్చర్యార్థకాన్ని ఏ విధంగా చెప్పాలి, విసర్గ ఉంటే ఏ విధంగా పలకాలి, ఇవన్నీ కూడా మనకు తెలవాలి. మనం ఆ విధంగా చక్కగా మెయింటైన్ చేసిన రోజున మన ట్రైనింగ్ సెషన్ అనేది బాగుంటుంది. మనం మీరు ఇప్పటి వరకు చేసినటువంటి అసైన్మెంట్స్ ఇంకొకసారి వెనక్కి వెళ్ళండి. నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా ఫాలో అయ్యారా లేదా చెక్ చేసుకోండి. అంటే స్లోగా మాట్లాడుతున్నారు లేదా, ప్రొనౌన్సియేషన్ చక్కగా ఉందా లేదా, ఆ ఒత్తులు పొల్లులు మీరు చక్కగా ఉపయోగించారా లేదా, ఇవన్నీ కూడా మీరు తెలవాలి. అంటే మనం కొన్నిసార్లు యూట్యూబ్ లో న్యూస్ కాకుండా మన రెగ్యులర్గా వచ్చేటటువంటి న్యూస్ ను మనం ఒకసారి వింటూ ఉంటే అక్కడ ఎలా పలుకుతున్నారు ఏంటనే తెలుస్తుంది. పాత రోజుల్లో వాయిస్ మాడ్యులేషన్ కి ఒక బెస్ట్ ఏంటంటే రేడియో. మనకి రేడియో వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ఇయర్స్ మాత్రమే మనం యాక్టివేట్ గా చేస్తాం కాబట్టి అలాంటి ఓన్లీ ఆడియోస్ కనుక మనం వింటా ఉంటే బెస్ట్ ఆడియోస్, మనం ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నాం, వాళ్ళు ఎక్కడెక్కడ బాగా మాట్లాడుతున్నారు, మనం ఎక్కడ మార్పు తెచ్చుకోవాలి, ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి. సో ఇది తెలవాలి అంటే మన వాయిస్ మాడ్యులేషన్ బాగుండాలంటే ప్రాక్టీస్ బాగుండాలి. అంటే అసైన్మెంట్ ఇచ్చిన రోజు మాత్రమే మీరు వీడియో చేయటం కాకుండా మన వీడియో వలన ఒకళ్ళిద్దరు ఇన్స్పైర్ అయినా కూడా చాలా ఉపయోగం అనమాట. సో ఒక 1 minute 2 minutes వీడియోస్ ని మీరు ఒక సొంత యూట్యూబ్ ఛానల్ ఏదైనా పెట్టుకోవడం, దానిలో ఎక్స్పోర్ట్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా అప్లోడ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఒక చక్కగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అవుతాం. మెయిన్ రికార్డింగ్స్ ని అబ్జర్వ్ చేసుకోండి. మీరు మాట్లాడినవి వెనక్కి తిరిగి ఒకసారి ఎలా చెప్పాను ఏంటి, ఇవన్నీ కూడా గమనించుకోండి. ఆ విధంగా చేస్తే మనకి చక్కటి ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. ఒక చక్కటి ట్రైనర్గా మనం మారే అవకాశం ఉంటుంది.
మరి మీకోసం ఒక పీపీటీ నేను ప్లే చేస్తాను. దానిలో ఈ రోజు నేను చెప్పిన అన్ని కూడా దానిలో ఉంటే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జగ్గా శ్రీనివాస్ గారు హ్యాండ్ రేస్ చేశారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నిన్న ఒక టెంపుల్లో ఆక్యుపంచర్ చేయడానికి వెళ్ళాను. అక్కడ అందరితో మాట్లాడిన స్పీచ్ ఉంది. అది 3 minutes వచ్చింది కరెక్ట్ గా. అది ఒకసారి పెట్టమంటారా గ్రూప్ లో? ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్తారా? సెషన్ అయిపోయిన తర్వాత అలాంటివి పెట్టచ్చా అని అడుగుతాను. ఒక నిమిషం అండి. నా పబ్లిక్ లో సెషన్ అయిపోయిన మాట్లాడిన తర్వాత మీ మెంటార్ ఎవరైతే ఉన్నారో ఆ మెంటార్ కి ఒకసారి మీరు వీడియో పంపించి పర్సనల్ గా మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అది ఓకే. బాగుంది లేకపోతే ఇట్లా అంటే అప్పుడు మనం గ్రూప్ లో పెట్టొచ్చండి, అప్పుడు పెడతారు. కానీ మెంటార్ యొక్క డెసిషన్ ఓకే. తీసుకోండి. ఓకే. నరేంద్ర గారు, సార్ నరేంద్ర సార్, సార్ స్క్రీన్ ఎన్యుటేషన్ ఆప్షన్ ఆఫ్ చేయాలండి. సో ఫస్ట్ పీపీటీలో ఫస్ట్ ఉన్నటువంటి పిక్చర్ చూడండి ఒకసారి. వాల్యూమ్. సో వాల్యూమ్ మనం అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ని బట్టి ఒకళ్ళిద్దరు ఉంటే 100 మందితో మాట్లాడినట్టు కాకుండా 100 మంది ఉంటే చెవిలో చెప్పినట్టు కాకుండా మనం మాట్లాడాలి. అదేవిధంగా పాజ్ కూడా మనకి చాలా ముఖ్యం అన్నమాట. మధ్య మధ్యలో బ్రేక్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆడియన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మన మీద ఉంటుంది. మీరు ఆ మధ్యలో పాజ్ కనుక ఇవ్వకపోతే మనకి ఆటోమేటిక్ గా రిసీవింగ్ క్యాపబిలిటీ తక్కువ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఆడియన్స్ కి రిసీవింగ్ క్యాపబిలిటీ తక్కువ ఉన్నప్పుడు మీరు బ్రేక్ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిచ్. ఆ విధంగా మన వాయిస్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు మధురంగా ఉంటుంది. మనం ఆ విధంగా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్ అదే విధంగా స్పీడ్ కూడా చాలా స్లోగా మనం మాట్లాడాలి. తర్వాత ఎప్పుడెప్పుడు స్లోగా మాట్లాడాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నా, సాడ్నెస్ మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చినా, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే టాపిక్స్ ఏమైనా ఉన్నా, కొత్త ఐడియాస్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేయాలన్నా, ఇట్లాంటి సిచ్యుయేషన్స్ లో మన వాయిస్ ని స్లోగా ఉంచుకోవాలి. మరి అదేవిధంగా ఫాస్ట్ గా ఎప్పుడంటే ఒక ప్యాషన్ కలిగి ఉన్నప్పుడు, ఒక ఎమోషనల్ గా చెప్పాలన్నప్పుడు, అర్జెంట్ గా చెప్పాలనుకున్నప్పుడు, ఎగ్జైట్మెంట్ తో చెప్పాలనుకున్నప్పుడు, ఇలాంటప్పుడు మనం ఫాస్ట్ గా మన స్పీచ్ ని వాయిస్ ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఎల్ఎన్సి అంటే లౌడ్ అండ్ క్లియర్. మనం మాట్లాడేటటువంటి వాయిస్ లౌడ్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి. తర్వాత కొన్ని మనం ఫిల్లర్స్ ని మనం వదిలేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. అని కానీ అని కానీ ఇట్లాంటి మధ్య మధ్యలో అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి. ఒక ట్రైనర్ గా మనం మన ఆడియోని ఒకసారి రిపీటెడ్ గా వింటున్నప్పుడు ఎక్కడెక్కడ ఏమేం పొరపాట్లు చేశాం, ఎక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నాం అని చూసుకుని ఇలాంటి మాటలు మన నోట్లో నుండి వస్తే వాటిని మనం ఆపేయాలి. తర్వాత సాడ్నెస్ కాకుండా మిగతా సందర్భాలన్నిట్లో కూడా అబ్బా ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండు, అయ్యో అప్పుడే సెషన్ అయిపోయిందా అన్న ఫీల్ కలగాలి. ఆ విధంగా కలగాలంటే స్వీట్ గా మన వాయిస్ అనేది ఉండాలి. తర్వాత మన సౌండ్ లో కాన్ఫిడెన్స్ ఉండాలి. చెప్పేటటువంటి మాట ఇది నిజం, ఇది కరెక్ట్ అనేటటువంటి ఆ కాన్ఫిడెన్స్ అనేది మనలోను ఆడియన్స్ లోను క్రియేట్ చేయగలగాలి. సో ఇక్కడ నవరసాలు చూస్తున్నాం. అతని చెవులు క్లోజ్ చేసుకున్నాడు, చూస్తున్నాడు నవరసాల్ని. మరి మన టాపిక్ ఏంటి? సారీ సార్, ఇది పవర్ పాయింట్ ప్లే కావట్లేదు సార్. అవునా? సార్ అవును సార్. అయ్యో మీరు చెప్పలేదు సార్. మరి మాకు ఆ గ్యాప్ ఎక్కడ ఇస్తున్నారు సార్? అందరూ లీనమైపోతున్నారు. ఓకే ఒక్క నిమిషం సార్.
ఒక్కసారి ఎఫ్ఐ కొట్టేయండి షేర్ సార్. స్క్రీన్ అన్నారు కదా, మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తాను సార్. ఓకే సార్, ఫస్ట్ 3 స్లైడ్స్ కనిపిస్తున్నాయి సార్, 4th స్లైడ్. ఆహా, ఓకే. ఫస్ట్ 3 స్లైడ్స్ వచ్చినాయా? 3 స్లైడ్. అందరూ లీనమైపోయారు సార్. Yes, సో మనం sir. నాగస్వరం వింటాడు Sir. సార్. నాగరాజు గారు కదండి, నాగస్వరం విన్నట్టుగా ఉందండి మాకు. సరే, ఇప్పుడు కనబడుతుందండి లేదు సార్, ఇంకా లేదా? షేర్ స్క్రీన్ Yes, sir. Voice modulation అనే వస్తుంది. సైడ్ ఒక కనపడుతున్నాయి కానీ పూర్తిగా మాకు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వన్ మినిట్ సార్, సార్ చెక్ చేస్తారు. స్లైడ్ ప్లే అవ్వట్లేదు సార్, అది జస్ట్ కనపడుతుంది అంటే ప్లే అవ్వట్లేదు సార్ స్లైడ్. ఇది కనపడుతుందండి. సార్ ఓకే ఓకే సార్. ఓకే సార్. ఎస్ ఇప్పుడు సార్, ఓకే. ఇది ఫస్ట్ స్లైడ్. ఓకే సార్. ఇది సెకండ్ స్లైడ్ కనబడుతుందండి. స్లో ఫాస్ట్ అని ఉంది. ఎస్ సార్, ఎస్ సార్. లౌడ్ అండ్ క్లియర్. సార్ మీరు ఒకసారి F5 కొట్టేయండి సార్, F5 కొట్టండి సార్. ఓకే. ఎందుకంటే ఒకటే స్లైడ్ స్టాండర్డ్ గా ఉంది సార్. ఒకటే స్లైడ్ ఒకటే స్లైడే విజిబుల్ అవుతుంది సార్. నెక్స్ట్ స్లైడ్ మీరు స్లో ఫాస్ట్ చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు నాకు ఒకటే వచ్చింది సార్ ఇక్కడ. ఎస్ సార్, ఇప్పుడు లౌడ్ అండ్ క్లియర్ కనిపిస్తుంది సార్. ఓకే ఓకే సార్. నెక్స్ట్ స్లైడ్. నరేంద్ర సార్, నవరసాలు కనపడినాయా? లేదు సార్, లౌడ్ అండ్ క్లియర్ ఉంది సార్. ఇంకా అవునా? సార్ మీరు లేదంటే కింద బాటమ్ సైడ్ ఉన్నాయి కానీ సార్ ఆప్షన్స్ ప్రెసిడెంట్ సార్. అనే సౌండ్ స్లైడ్ కూడా కనపడలేదు సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు నవరసాలు ఓకే సార్. నవరసాలు కనపడినాయా? సార్ ఓకే. సో దీని అర్థం తెలుసా అండి? అతను చెవులు క్లోజ్ చేసుకున్నాడు, కళ్ళతో చూస్తున్నాడు నవరసాల్ని. మరి మన వాయిస్ మాడ్యులేషన్ లో ఏం చేయాలి? కళ్ళు క్లోజ్ చేసుకుంటే చెవులతో నవరసాలు వినపడాలి. ఆ విధంగా మన స్పీచ్ అనేది ఉండాలి. ఏమన్నా కనపడుతుందా, వినపడుతుందా? ఓకే. సో వాటర్ తీసుకోవడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం చేయటం, నవ్వుతూ చక్కగా మాట్లాడడం, ఆ తర్వాత మైక్ లో మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రయత్నం చేయటం. ఇది ఒకటి బాగా ప్రాక్టీస్ చేయాలండి. వాయిస్ మాడ్యులేషన్ బాగా రావాలంటే 1 to 9 నెంబర్స్ ని లో పిచ్ నుండి హై పిచ్ మనం ప్రాక్టీస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 9 8 7 6 5 4 3 2 1. ఆ విధంగా 1 to 9 నెంబర్స్ ని మన వాయిస్ ని రైజ్ చేయటం, వాయిస్ డౌన్ చేయటం, ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ ఎలా ఆ వీణ మీటాలనేది దీనిలో ఉన్న వీణని మనం మీడతాం అన్నమాట. సో ఇదొకటి బాగా ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా టంగ్ ట్విస్టర్స్ ఆల్రెడీ మీకు నా కాకుండానే మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చేసారు మన టీం మెంబర్స్. ఇట్లాంటి ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి నాలిక తడబడకుండా చక్కగా ఫాస్ట్ గా ఎలా కావాలంటే అలా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఒక స్ట్రా తీసుకుని ఓదటం, దానివల్ల మన వోకల్ కార్డ్ మనకి చక్కగా ఫ్రీగా ఇదవుతుంది. తర్వాత నాలిక బయటికి స్ట్రెచ్ చేసి ఉంచటం, నాలిక బయటికి స్ట్రెచ్ చేసి ఉంచితే ఇవి ఒక్కోసారి యోగాలో కొంతమంది నేర్పుతా ఉంటారు. అట్లాంటివి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక ట్రైనర్ గా మనకి ఇవన్నీ కూడా చాలా అవసరం. మెయిన్ ప్రాక్టీస్ మీరు బిఫోర్ అసైన్మెంట్స్ కి, ఆఫ్టర్ వాయిస్ మాడ్యులేషన్ మీరు చేసే అసైన్మెంట్స్ కి ఆడియోలో డిఫరెన్సెస్ గమనించండి. మీరు ఇంతకు ముందు చేసినట్లు ఏం మార్పులు చేసుకోవాలో చూడండి.
లేదు ఇప్పుడు అసైన్మెంట్స్ మీరు పోస్ట్ చేశారు, మీకు ఆల్రెడీ ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, మీరు వాళ్ళ సలహా తీసుకోండి, ఒక కామెంట్ తీసుకోండి, నేను ఎలా చెప్పాను ఇంకా చేంజెస్ చేయాలా, లేదు మెంటార్ నేను అడగండి. మా అందరిలో నరేంద్ర సార్ చాలా ఫ్రీగా ఉంటారు, మాట్లాడడం చక్కగా సలహా ఇవ్వటం. ఆ విధంగా మీరు మా నలుగురిలో ఎవరినైనా సరే మీరు అడిగి కొన్ని సలహాలు తీసుకుని కొన్ని చేంజెస్ మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజ్ సార్. చాలా క్లుప్తంగా, చాలా క్లియర్ గా మనం చెప్పే మాటను ఎలా చెప్తే బాగుంటుంది చాలా క్లుప్తంగా వివరించారు. సో అందరూ కూడా బాగా లీనమైపోయారు. మీ సెషన్స్ మీరు చెప్తుంటే అలా వింటూ ఉన్నారు అసలు. థ్యాంక్ వెరీ యూ గుడ్ సార్. అందరూ ఒక్కసారి మన నాగరాజ్ సార్ కోసం క్లాప్స్ కట్టవలసిందిగా కోరుచున్నాం. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు సార్. మరి నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి వాసు